ఫస్ట్ ప్రాబ్లమ్ ఇంటిగ్రల్ 0 to π/2 sin power 10x dx అని ఇచ్చారు. ఇక్కడ ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది n వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా కానీ లేదంటే ట్రిగ్నామెట్రీ ఫార్ములా కానీ ఇక్కడ అప్లై చేయలేమమ్మా. ఇంటిగ్రల్ sin power 10xకి డైరెక్ట్ ఫార్ములా లేదు. sin power 10x ఫంక్షన్ని చేంజ్ చేయాలి. ఆ ఫంక్షన్ చేంజ్ చేయాలి అంటే 2 ఉంటే ఉంది కానీ 10 ఉన్నప్పుడు ట్రిగ్నామెట్రీలో ఫార్ములా లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏది ఉపయోగిస్తామో రిడక్షన్ ఫార్ములా ఉపయోగిస్తాం. రిడక్షన్ ఫార్ములా ఉపయోగించినప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేయాలమ్మా, ఈవెనా ఆడ్ అనేది చెక్ చేయాలమ్మా. ఇఫ్ n ఈక్వల్ టు 10 ఈజ్ ఈవెన్, n ఈక్వల్ టు 10 ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అయితే దెన్ మనం ఫార్ములా రాసుకోవచ్చమ్మా. బై యూజింగ్ రిడక్షన్ ఫార్ములా in ఈక్వల్ టు n minus 1 by n into second term odd value n minus 3 by n minus 2 into n minus 5 by n minus 4 into n minus 7 by n minus 6 into ఇలా పైనేమో ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేస్తూ కిందేమో ఈవెన్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తూ వెళ్ళాలమ్మా. నెక్స్ట్ టర్మ్ కూడా రాసుకోవచ్చమ్మా. n minus 9 by n minus 8 into n minus 11 by n minus 10 into and so on 1 by 2 into π/2. ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలమ్మా, n వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఇక్కడ మన sin power 10x వాల్యూ కనుక్కోవాలి విత్ ఇన్ లిమిట్స్ 0 to π/2. కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. i10 ఈక్వల్ టు n అంటే ఎంతమ్మా 10 minus 1 by 10 into 10 minus 3 by 10 minus 2 into 10 minus 5 by 10 minus 4 into next term 10 minus 7 by 10 minus 6 into 10 minus 9 by 10 minus 8 into observe the value 10 minus 9 అంటే ఎంత వచ్చింది 1. ఎప్పుడైతే న్యూమరేటర్ 1 వచ్చిందో ఇక సీక్వెన్స్ అప్లై అవ్వదమ్మా. ఇంటూ i0 వచ్చింది. i0 అంటే ఎంత రాయొచ్చు π/2. ఎక్కడ దాకా ఎండింగ్ అవుతుంది అంటే 1/2 వచ్చింది అంటే సీక్వెన్స్ కంప్లీట్ అయినట్టు. అంటే సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అనేది 5 టర్మ్స్ వరకే చేయగలము అని. అక్కడ i0 ఫామ్ అయితే ఇక సక్సెసివ్ ఇంటిగ్రేషన్ అప్లై అవ్వదు కాబట్టి i0 వాల్యూ ఎంత తీసుకోవాలి మనం π/2. ఇప్పుడు ఈ వాల్యూస్ అప్లై చేసాం అనుకోండి. 10 minus 1 అంటే 9/10, 10 minus 3 7/8, 10 minus 5 5/6, 10 minus 7 3/4, 1/2. 1/2 వచ్చింది కాబట్టి ఇంటూ ఎంత ఉంటుంది కంపల్సరీగా π/2. ఈ 1/2 మనం రాయవమ్మా, సీక్వెన్స్ యొక్క డిఫరెన్సెస్లో వస్తుంది. 1/2 వచ్చినప్పుడు ఇంటూ ఎంత రాయాలి π/2. ఇప్పుడు మల్టీప్లై ఆర్ క్యాన్సిలేషన్ చేయండి అమ్మా. 3 1s are 3 2s are రిమైనింగ్ ఇంకేమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మల్టీప్లై చేయండి అమ్మా. 9 7s are 63. ఇక్కడ 5 1s are 5 2s are 9 7 రెండు కూడా ఆడ్ నెంబర్స్ అమ్మా. ఆడ్ నెంబర్స్ అసలు ఇక్కడ లేవు కాబట్టి క్యాన్సిలేషన్ అనేది వీటితో జరగదు. మల్టీప్లై చేయండి. 9 7s are 63 పై న్యూమరేటర్ బై 2 8s are 62, 62 2s are 32, 32 2s are 32 4s are 128, 128 4s are 32, 8 plus 11 5. So the answer is 63 π/512. ఇది దేని వాల్యూ మనకి ఇంటిగ్రల్ 0 to π/2 sin power 10x dx వాల్యూ ఎంత వచ్చిందమ్మా 63 π/512. This is the answer. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి అమ్మా. ముందు లిమిట్స్ అప్లై చేయము, ఫస్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ cos power 11x dx అంటే మన దగ్గర ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి ఇంటిగ్రేషన్లో మనం ముందు ఏం చేయాలి, పవర్ని మార్చాలి. ఇక్కడ ఫంక్షన్ చేంజ్ చేయాలంటే ట్రిగ్నామెట్రిక్లో మనకు 11 ఉన్నప్పుడు ఫార్ములా లేదమ్మా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, ట్రిగ్నామెట్రీలో 11కి లేదు కాబట్టి రిడక్షన్ ఫార్ములా అప్లై చేస్తాం. రిడక్షన్ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయొచ్చు, 2 కంటే ఎక్కువ పవర్ ఉన్న ప్రతి దానికి అప్లై చేయొచ్చు. ఏదర్ n ఈజ్ ఇంటీజర్, n అనేది ఇంటీజర్ అయ్యుండి 2 కంటే ఎక్కువ ఉన్న ప్రతి దానికి అప్లై చేయొచ్చమ్మా. కాబట్టి 11కి అప్లై చేయొచ్చు. కాకపోతే 11కి అప్లై చేయాలి అంటే 11 అనేది ఏ నెంబరో తెలియాలమ్మా.
ఇక్కడ మనకి n ఈక్వల్ టు 11 అనేది ఏ నెంబర్ అవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. n ఈక్వల్ టు 11 అనేది ఆడ్ అయితే దెన్ ఫార్ములా ఏం రాయొచ్చమ్మా? రిడక్షన్ ఫార్ములా in ఈక్వల్ టు n మైనస్ 1 బై n మైనస్ 3 బై n మైనస్ 2 n మైనస్ 5 బై n మైనస్ 4 n మైనస్ 7 బై n మైనస్ 6 n మైనస్ 9 బై n మైనస్ 8 n మైనస్ 11 బై n మైనస్ 10 ఇలా ఆడ్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చమ్మా. ఇంకా కూడా రాయొచ్చు n మైనస్ 13 బై n మైనస్ 12 అండ్ సో ఆన్. కంపల్సరీ ఈ సీక్వెన్స్ యొక్క లాస్ట్ టర్మ్ ఎంత వచ్చిందమ్మా? మీకు 2/3 అనేది వస్తుంది. ఆడ్ అయినప్పుడు ఎంతైనా తీసుకోండి n ప్లేస్లో, లాస్ట్ టర్మ్ మాత్రం 2/3 వస్తుంది. ఆ 2/3 ఇంటూ I1 వస్తుందమ్మా. ఆ వాల్యూని ఎంత రాయాలి? 1గా రాయాలి. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేసామనుకోండి, ఇక్కడ నేను I1 అని ఎందుకంటున్నాను అంటే మన ఫార్ములా ఇంటిగ్రేషన్లో డిఫినెట్ ఇంటిగ్రేషన్ కాకుండా ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్లో చెక్ చేసినట్లయితే sin పవర్ nx dxకి ఫార్ములా n-1/n ఇంటూ in-2 అమ్మ. అంటే మనం n వాల్యూస్ ఈ ఫార్ములాలో పెడుతూ ఉంటాం. ఈ ఫార్ములాలో పెట్టినప్పుడు లాస్ట్కి i ఎంతో కొంత టర్మ్ వచ్చింది. ఆ i టర్మ్ వాల్యూ ఇది మనం రిప్రజెంట్ చేసింది I1, దట్ మీన్స్ 1. సో ఇప్పుడు పెట్టామనుకోండి, n అంటే ఎంత మనకి? 11 మైనస్ 1/11 11 మైనస్ 3/11 మైనస్ 2 11 మైనస్ 5/11 మైనస్ 4 11 మైనస్ 7/11 మైనస్ 6 11 మైనస్ 9/11 మైనస్ 8 11 మైనస్ 11 0 వస్తుంది. అంటే ఇది సక్సెసివ్ ఇంటిగ్రేషన్ ఇక రాదు. అంటే కంపల్సరీగా ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2/3. 11 మైనస్ 9 అంటే 2, 11 మైనస్ 8 అంటే 3. ఎప్పుడైతే అది వచ్చిందో ఇంటూ ఎంత రాయాలి? 1. ఇప్పుడు అప్లై చేయండి. 10/11 ఇంటూ 11 మైనస్ 3 8/10 ఇంటూ 11 మైనస్ 2 అంటే ఎంత రాయొచ్చమ్మా? 9. 11 మైనస్ 10 అంటే ఎంత రాయొచ్చు? 8/9 ఇంటూ 11 మైనస్ 5 6/11 మైనస్ 4 7 6/7 11 మైనస్ 7 11 మైనస్ 7 అంటే ఎంత వస్తుంది మనకి? 4/11 మైనస్ 6 5 ఇంటూ 2/3 ఇంటూ 1. యాజ్ యూజువల్ కండిషన్ మల్టిప్లై ఇన్ ది వాల్యూస్ ఆర్ క్యాన్సిలేషన్ ది టర్మ్స్. క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ చేయొచ్చమ్మా, లేదా మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ క్యాన్సిల్ అవుతాయమ్మా. 5 1s are 5 2s are 3 1s are 3 2s are. ఇంకేమన్నా ఉన్నాయా ఇక్కడ చూడండి? 8 2 4 2 2 న్యూమరేటర్, డినామినేటర్ 11 9 7 11 9 7తో 2 8 4 క్యాన్సిల్ అవ్వు కాబట్టి మల్టిప్లై చేయండి. 2 8s are 16 16 2s are 32 32 4s are 128 128 2s are 256 by 11 9s are 99 99 7s are 7 9s are 63 7 9s are 63 63 plus 6 అంటే 693. సో the answer is integral 0 to pi by 2 cos power 11x dx వాల్యూ ఎంత వస్తుందమ్మా? 256/693. ఫిఫ్త్ ప్రాబ్లం చూడమ్మా. ఇంటిగ్రల్ 0 to pi sin cube x ఇంటూ cos power 6x dx అని ఇచ్చారు. మీరు ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ కనిపిస్తున్నాయమ్మా, అంటే సెకండ్ ఫార్ములా. కానీ సెకండ్ ఫార్ములా ఇక్కడ రిప్రజెంట్ చేయకూడదు. ఎందుకు రిప్రజెంట్ చేయకూడదు? మీరు కనుక లిమిట్స్ అప్లై చేసినట్లయితే ఒకటి 0 to pi ఉంది, కానీ మన ఫార్ములా అప్లై చేయండి ఇక్కడ ఎంత ఉండాలమ్మా? π/2 ఉండాలి. మరి అక్కడ π/2 రావాలి అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి అంటే కంపల్సరీగా ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితేనే లిమిట్స్ చేంజ్ చేయగలమమ్మా. మల్టిపుల్ వాల్యూ అంటే లిమిట్స్ చేంజ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అని కాదమ్మా. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్స్ అనేవి మనకు మార్చాలి అంటే మైనస్ పెడితే సరిపోతుంది. కానీ ఏదైనా వాల్యూ మల్టిప్లై చేయాలన్నా డివైడ్ చేయాలన్నా యాడింగ్ చేయాలన్నా కంపల్సరీ గివెన్ ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయి ఉండాలి. గివెన్ ఫంక్షన్ ఈవెన్ అంటే ఏం లేదమ్మా, ఇచ్చిన ఫంక్షన్ని మనం f(x)గా తీసుకోవాలి. f(x)లో -x పెట్టాలమ్మా. f(-x) పెట్టినప్పుడు f(x) కనుక వస్తే దట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. అప్పుడు లిమిట్స్ని మనకిష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఒకవేళ f(-x) పెట్టినప్పుడు -f(x) వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్. ఆ వాల్యూ ఎలా చేసినా రాదమ్మా, దాని ఆన్సర్ ఎంత తీసుకోవాలి? 0గా తీసుకోవాలి. సో ఒకసారి టెస్ట్ చేద్దామా. f(x) అంటే
sin cube x ఇంటూ cos పవర్ 6x. ఇక్కడ లిమిట్స్ అనేవి మనకి సేమ్ ఉన్నప్పుడు -x తీసుకుంటాము, అంటే -a2 + a అని ఇంతకుముందు ప్రాపర్టీస్లో చెప్పాను డెఫినెట్లో. కానీ ఇక్కడ లిమిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఈవెన్ ఆర్ ఆడ్ ఎలా చెక్ చేయాలి? a + b - xతో చెక్ చేయాలి. ఈవెన్ ఆర్ ఆడ్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేయాలి. రెండు సేమ్ అయితేనేమో -x చెక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అప్లై చేసాం అనుకోండి, f ఆఫ్ a + b లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 0 + π, దట్ మీన్స్ π - x. ఇది మీకు అర్థం కావడం కోసం రాసింది, ఇది డైరెక్ట్గా తీసేసుకోవచ్చమ్మా మీరు. సో సైన్ క్యూబ్ ఆఫ్ π - x ఇంటూ కాస్ పవర్ 6 ఆఫ్ π - x. ఆల్రెడీ చెప్పాను, సైన్ కానీ కాస్ ఏ ఫంక్షన్స్కి అప్లై చేసినా ముందు పవర్స్ లేకుండా ఫంక్షన్ ఏమైందో చూడాలి, ఆ తర్వాత ఫంక్షన్కి అప్లై చేయాలి క్యూబ్కి. ఇప్పుడు మన సైన్ ఆఫ్ 180 - θ, దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్ Q2. Q2లో సైన్ పాజిటివ్, ఎట్ ద సేమ్ టైం పై అనేది మనకి x యాక్సిస్ మీద ఫామ్ అవుతుంది కాబట్టి సేమ్ ఫంక్షన్. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఫస్ట్ది సైన్ క్యూబ్ x వస్తుంది. సైన్ ఆఫ్ π - x సైన్ x, దట్ మీన్స్ సైన్ x హోల్ క్యూబ్, సైన్ క్యూబ్ x. నెక్స్ట్ వాల్యూ కాస్ ఆఫ్ π - x, కాసేపు పవర్ 6ని పక్కన పెట్టండి. కాస్ ఆఫ్ π - x అంటే సెకండ్ క్వాడ్రంట్ Q2. Q2లో కాస్ ఈజ్ నెగిటివ్, నెగిటివ్ మీన్స్ మైనస్ కాస్ x. పవర్ ఈజ్ 6, ఈవెన్ పవర్ అన్నప్పుడు మైనస్ ఏమవుతుంది? ప్లస్, దట్ మీన్స్ సైన్ క్యూబ్ x ఇంటూ కాస్ పవర్ 6x. సో ఇదే ఫంక్షన్ అవుతుంది f ఆఫ్ x. f ఆఫ్ x అయింది కాబట్టి గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ అని రాయాలమ్మా? ఈవెన్ ఫంక్షన్. ఫర్ సపోజ్ ఒకవేళ ఇక్కడ కనుక మీకు ఏముంది 5 ఉంది అనుకోండి అమ్మా, మైనస్ ఉన్నప్పుడు ఆడ్ పవర్ అయితే మనకి ఏ గుర్తు వస్తుంది? మైనస్ వస్తుంది. మైనస్ వచ్చింది అనుకోండి -f ఆఫ్ x. -f ఆఫ్ x అయిందంటే కంపల్సరీగా అదే ఫంక్షన్ అవుతుంది, ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఆడ్ ఫంక్షన్ అయితే ఇక ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదమ్మా, మీరు ఎంత ప్రాసెస్ చేసినా ఆన్సర్ మాత్రం ఏమొచ్చేసింది? 0. దీనికోసం ఇది అప్లై చేసి చూస్తామమ్మా. సో ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయాలి ఎప్పుడు? లిమిట్స్ కరెక్ట్ ఫార్మేషన్లో లేనప్పుడు. లిమిట్స్ కరెక్ట్ ఫార్మేషన్లో అంటే డైరెక్ట్గా రిడక్షన్ ఫార్ములా. లిమిట్స్ కరెక్ట్గా లేనప్పుడు కంపల్సరీగా అక్కడ ఏం చేయాలమ్మా? ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయాలి. ఇక్కడ ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయడానికి మనకి పవర్ 6 ఇచ్చారమ్మా, 5 ఇవ్వలేదు. 6 ఇచ్చారు కాబట్టి మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయింది? సేమ్ ఫంక్షన్ వచ్చేసింది కాబట్టి ఈవెన్ అయింది కాబట్టి లిమిట్స్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చమ్మా. ఇంటిగ్రల్ π/2 మల్టిప్లై వాల్యూని మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ముందు రాయొచ్చమ్మా, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. 2 × ఇంటిగ్రల్ 0 to π/2 లిమిట్స్ sin cube x ఇంటూ cos పవర్ 6x dx. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 0 to π/2 లిమిట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి sin పవర్ mx ఇంటూ cos పవర్ nx dx. ఇప్పుడు వాల్యూస్ చెక్ చేయండి అమ్మా. ఫస్ట్ ఏ వాల్యూ? n వాల్యూ. n = 6 ఈజ్ ఈవెన్ అండ్ m = 3 ఈజ్ ఆడ్. n వాల్యూ ఈవెన్, m వాల్యూ ఆడ్ అయితే ఏ ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది? ఫోర్త్ ఫార్ములా. మనం చెప్పుకున్న వాటిల్లో n అనేది ఈవెన్ అయితే 2 ఫార్ములాస్ వస్తాయి, ఆ రెండిట్లో ఫోర్త్ ఫార్ములా అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుందమ్మా, సెకండ్ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫార్ములాని రిప్రజెంట్ చేస్తే in = n - 1/m + n, n - 3/m + n - 2, n - 5/m + n - 4 and so on 1/m + 2. ఈ సీక్వెన్స్లో లాస్ట్ టర్మ్ ఏం ఫామ్ అవుతుందమ్మా? మస్ట్ అండ్ షుడ్గా 1/m + 2 ఇంటూ ఆడ్ అయింది కాబట్టి m - 1/m, m - 3/m - 2, m - 5/m - 4 and so on. లాస్ట్ టర్మ్ ఈజ్ 2/3. సీక్వెన్స్ కంప్లీట్ అయింది కాబట్టి 1/. అంటే ఈ సీక్వెన్స్లో లాస్ట్ టర్మ్ 1తో మల్టిప్లై చేస్తాం, ఈ సీక్వెన్స్లో 1/m + 2 వస్తే ఈ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు దీనిలో వాల్యూస్ పెడుతున్నాను చూడమ్మా. n వాల్యూ ఎంత? 6. 6 - 1/6 + 3. సెకండ్ వాల్యూ 6 - 3/6 + 3 - 2. థర్డ్ వాల్యూ 6 - 5/6 + 3 - 4. అబ్జర్వ్ ద వాల్యూ. 6 - 5 అంటే 1/6 - 4 అంటే 2. 2 + 3 అంటే ఎంత? 5. ఇక్కడ మనకి 3 + 2 అంటే ఎంత? 5. అంటే ఈ టర్మ్ వచ్చేసింది ఇక్కడ.
ఈ టర్మ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ దీనికి అప్లై చేస్తే 3 మైనస్ 1/3 ఇంటూ ఎప్పుడైతే ఇక్కడ 2/3 వచ్చింది ఇంటూ ఎంత రాయాలి అంటే ఇక్కడ సక్సెసివ్ క్యూబ్ ఎక్స్కి ఒక టర్మ్ ఎగ్జిస్ట్ అయిందమ్మా. 6 మైనస్ 1 అంటే 5/9 ఇంటూ 3/7 ఇంటూ 6 ప్లస్ 3 అంటే ఎంత 9 లేదా 3 మైనస్ 2 అంటే 1 6 ప్లస్ 1 7 ఇంటూ 1/6 మైనస్ 4 అంటే 1 ప్లస్ 3 4 2 1 ప్లస్ 4 2 ప్లస్ 4 3 అంటే ఎంత 5 2/3 ఇంటూ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ సపరేషనేనమ్మా. n-5 తర్వాత n-7లో 6 మైనస్ 7 అని రాయకూడదు. n-5 వచ్చింది అంటే ఈ టర్మ్ వచ్చేసినట్టు అది రాయాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తాను అనుకోండి 3 1s 3 3s ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా 5 క్యాన్సిల్ రిమైనింగ్ 2/3 7s 3 3s 9 9 7s ఎంత 63. దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి -π/2 టు +π/2 sin క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి లిమిట్స్ 0 టు π/2 ఉండాలి, కానీ ఇక్కడ -π/2 +π/2 ఉంది. ఈ రెండు లిమిట్స్ సేమ్ కాకపోతే నెగిటివ్స్ వాల్యూ ఉంది. ఇవి మారాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఇంటిగ్రల్ -a టు a f(x) dx అంటే ఏమన్నా రాయొచ్చమ్మా 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు a f(x) dxగా రాయొచ్చు. ఎప్పుడు n అనేది f(x) అనేది ఏ ఫంక్షన్ అయినప్పుడు ఈవెన్ అయినప్పుడు ఇలా రాసుకోవచ్చమ్మా. ఇంతకుముందే చెప్పాను ఫంక్షన్ యొక్క లిమిట్స్ కనుక డిఫరెంట్గా ఉంటే మనం ఈ లిమిట్స్ మార్చాలి అంటే ఇది ఈవెన్ ఫంక్షన్ అయి ఉండాలి. ఇది ఈవెన్ ఫంక్షన్ అయితే కనుక మన లిమిట్స్కి మల్టిపుల్ అయినా చేయొచ్చు, యాడింగ్ సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు. నేను ఇక్కడ 0 రావాలంటే ఎంత యాడ్ చేయాలి π/2 యాడ్ చేయాలి. ఇక్కడ π/2 యాడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఎంత యాడ్ చేయాలి π/2నే యాడ్ చేయాలి. యాడింగ్ అంటే దీనికి యాడ్ చేస్తున్నానమ్మా ఇలా. ఇప్పుడు -π/2 +π/2 అంటే ఎంత అవుతుంది 0. ఇక్కడ π/2 +π/2 అంటే మళ్ళీ ఎంత అవుతుంది మనకి 2π/2 π వస్తుంది. మళ్ళీ ఆ పైన ఏం చేయాలి మళ్ళీ మార్చాలి, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. అదంతా జరగాలి అంటే ముందు ఇదే ఫంక్షన్ అవ్వాలమ్మా. మనకి ఈవెన్ ఫంక్షన్ అయితే కొంత వాల్యూ అనేది రిప్రజెంట్ అవుతుంది ముందు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు a. అది రిప్రజెంట్ అయిన తర్వాత ఒకవేళ ఇక్కడ మళ్ళీ π వచ్చింది అనుకోండి మళ్ళీ మనం ఈవెన్ ఆర్ చెక్ చేయాలి. ఇప్పుడు అదే చేయబోతున్నామమ్మా. ఇక్కడ ముందు మనం యాడింగ్ డెప్త్ అనేది సబ్ట్రాక్షన్ అనేది డైరెక్ట్గా చేయకూడదమ్మా. ఇంటిగ్రల్ 0 టు మనకి -π/2 టు π/2 అని ఇచ్చారు. ఈ రెండిట్లో మనం ఇక్కడ ఫస్ట్ లోయర్ లిమిట్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవడమా, లోయర్ లిమిట్ చేంజ్ చేసిన తర్వాతే అప్పర్ లిమిట్ చేంజ్ చేయాలి. ఇప్పుడు లోయర్ లిమిట్ -π/2 ఉంది, ఇది 0 అవ్వాలి అంటే ఇది ఫంక్షన్ ఏమై ఉండాలి ఈవెన్ ఫంక్షన్ అయి ఉండాలి. ఈ ప్రాపర్టీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన ప్రాపర్టీ ప్రకారం ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. అంటే f(x) = sin క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్. దిస్ ఈజ్ ద గివెన్ ఫంక్షన్. ఇప్పుడు దీనిలో ఏం పెట్టాలి మనం f ఆఫ్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ -x a ప్లస్ b -x. హియర్ -π/2 +π/2 క్యాన్సిల్. దట్ మీన్స్ f ఆఫ్ π - x అంటే x ఉన్న ప్లేస్లో మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఎంత పెట్టాలి మైనస్. సో మైనస్ అప్లై చేయండి. sin క్యూబ్ ఆఫ్ -x కాస్ క్యూబ్ ఆఫ్ -x. ఆల్రెడీ చెప్పాను పవర్ చేంజ్ చేయొద్దమ్మా. sin ఆఫ్ -x అంటే ఎంత -sin x మీన్స్ దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. -θ అనేది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. సో -sin x హోల్ క్యూబ్ ఇంటూ కాస్ ఆఫ్ -θ. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది పాజిటివ్. సో కాస్ ఆఫ్ -θ కాస్ థీటానే కాస్ x హోల్ క్యూబ్. మైనస్ హోల్ క్యూబ్ ఆడ్ పవర్ ఆఫ్ మైనస్ అంటే -sin క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్. ఇక్కడ ఏ ఫంక్షన్ వచ్చిందమ్మా మనకి
మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. మనం తీసుకుందేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్, దానిలో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెడితే ఏమొచ్చిందమ్మా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఏ ఫంక్షన్ అవుతుంది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అయితే ఈ ప్రాబ్లం మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదమ్మా. డైరెక్ట్గా ఆడ్ అయితే ఆన్సర్ ఎంత పెట్టేయచ్చు, నువ్వు ఎంత ఇంటిగ్రేషన్ అప్లై చేసినా కూడా ఆన్సర్ ఎంత అయిపోతుందమ్మా 0 అయిపోతుంది. కాబట్టి ప్రాసెస్ ఏం చేయకుండా లిమిట్స్ కనుక డిఫరెంట్గా ఉన్నప్పుడు కంపల్సరీగా ఈవెన్ ఆడ చెక్ చేయండి, ఇంకే ప్రాపర్టీ అవసరం లేదు. ఈవెన్ అయితేనేమో లిమిట్స్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేసుకుంటాము, లేదంటే డైరెక్ట్గా ఆడ్ అయితే ఆన్సర్ ఎంత తీసుకోవచ్చు 0. సో ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ 0. 9th సమ్మమ్మ ఇంటిగ్రల్ 0 to a x into a square minus x square whole power 7/2 dx ఇచ్చారు. ఇవి ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అమ్మా. కాకపోతే ఇక్కడ పవర్ అనేది ఎలా ఉందమ్మా 7/2 అనేది మనకి ఏ పవర్ రేషనల్ పవర్. ఇక్కడ మనం ప్రాపర్టీ అప్లై చేస్తే ఏ వాల్యూ అనేది క్యాన్సిల్ అవ్వదమ్మా. ఏ ప్రాపర్టీ ఇంటిగ్రల్ a to b f of x dx ప్రాపర్టీ కనుక అప్లై చేస్తే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx ఈ ప్రాపర్టీ కనుక ఇక్కడ అప్లై చేస్తే ఏ వాల్యూ క్యాన్సిల్ అయితే మాత్రం ఆ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు. ఇంతకుముందు అప్లై చేస్తున్నాం 7b ఎక్సైడ్లో, కానీ ఇక్కడ అది క్యాన్సిల్ అవ్వదమ్మా. అందుకని ఇక్కడ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ అనేది ఫంక్షన్ చేంజ్కి యూజ్ అవ్వదు. ఎప్పుడు యూజ్ అవ్వదు మనకి పవర్ అనేది రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ అవ్వదు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే మైనస్ ఉన్నప్పుడేమో ఎక్స్ వాల్యూ సైన్ తీటా కానీ కాస్ తీటా కానీ తీసుకోవాలమ్మా. ఏదర్ సైన్ ఆర్ కాస్ ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కనుక ప్లస్ ఉంటే మాత్రం ఎక్స్ వాల్యూ టాన్ తీటా కానీ కాట్ తీటా కానీ తీసుకోవాలమ్మా. ఈ రెండు ఫంక్షన్స్ మాత్రమే ఇక్కడ గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనం డైరెక్ట్గా ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేయలేకపోయామో కంపల్సరీగా మనం ఏం చేస్తాము అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎక్స్ వాల్యూ రేషనల్ పవర్స్తో ఉన్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలమ్మా ఏదర్ సైన్ ఆర్ కాస్. నేను సైన్ తీటా తీసుకుంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను సైన్ తీటా. కాకపోతే ఈ ఎక్స్ వాల్యూని ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ కాంబినేషన్తో తీసుకోవాలి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, పవర్ సేమ్గా ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి మీరు ఏ సైన్ తీటా. దిస్ ఇస్ ద కరెక్ట్ ప్రాసెస్ అమ్మా. కంపల్సరీగా మనం మైనస్ అంటే ఇక్కడ ఇప్పుడు నేను సైన్ తీసుకున్నాను కాస్ తీసుకోకూడదంటే కాస్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏ సైన్ తీటా కానీ ఎక్స్ వాల్యూ ఏ కాస్ తీటా కానీ తీసుకోవాలి. ఎప్పుడు పవర్ అనేది రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు. పవర్ అనేది ఇంటీజర్ ఉందనుకోండి డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాం ఏ సైన్ తీటా. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ తీటాల్లో వచ్చిందో డిఎక్స్ వాల్యూ కూడా తీటాలో రావాలి. దట్ మీన్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ తీటాకి మనకి డెరివేటివ్ ఎంతమ్మా కాస్ తీటా, తీటాకి డెరివేటివ్ ఎంత డి తీటా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటా, డిఎక్స్కి డెరివేటివ్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ తీటా కాస్ తీటా, తీటాకి డి తీటా బై డిఎక్స్. డిఎక్స్ని ఇటు తీసుకొచ్చాం. లేదా ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, తీటాకి డెరివేటివ్ డి తీటా. ఇప్పుడు మనకి డిఎక్స్ వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో అయితే ఇంతవరకు చాలమ్మా. కానీ డిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఇవి ఎక్స్ లిమిట్స్, ఎక్స్ లైస్ బిట్వీన్ 0 అండ్ ఏ. బట్ ఇన్ దిస్ కేస్ ద వాల్యూ ఇస్ డి తీటా. తీటా వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ది తీటా వాల్యూస్. తీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ 0 substitute the value 0 equal to a sin theta. ఏ వాల్యూ ఇటు వస్తే ఏమవుతుందమ్మా 0 బై ఏ అంటే 0. sin theta ఈక్వల్ టు 0. దట్ మీన్స్ theta ఈక్వల్ టు 0. ఎందుకంటే 0 అనే సైన్లో ఎప్పుడు వస్తుంది sin 0. సో theta ఈక్వల్ టు 0. ఈసారి మనం ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి ఏ. అప్పుడు మనకి ఏ ఈక్వల్ టు పుట్ ఇన్ ద వాల్యూ ఏ sin theta. Here a cancel. That means sin theta equal to 1. 1 అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందమ్మా sin pi by 2. So here theta equal to pi by 2. This is second limit. This is first limit. That means lower limit, upper limit. Limits also lies between 0 to pi by 2. Apply in the values. Integral of 0 means 0. A means pi by 2, 0 to pi by 2. Next, x means
a sin theta into a square minus x square, that means a square sin square theta whole power 7/2 into d theta dx, a cos theta d theta, that means a cos theta d theta. ఇక్కడ ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చమ్మా, ఏ స్క్వేర్. ఫస్ట్ ఏ స్క్వేర్ కామన్ తీయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏముంది, ఏ. సో ఏని మనం ఏం చేయాలి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఫంక్షన్ మాత్రమే లోపల ఉంచుతున్నామ్మా. 0 to π/2 సైన్ థీటా ఇంటూ హియర్ కామన్ ది ఏ స్క్వేర్ వాల్యూ, హోల్ పవర్ ఏ స్క్వేర్ కూడా అప్లై అవుతుందమ్మా, 7/2. రిమైనింగ్ లోపల ఏముంటుంది, ఏ స్క్వేర్ కామన్ తీసాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 7/2 ఇంటూ కాస్ థీటా డి థీటా. Here also 2 are cancelled, that means a power 7. Here a square, bases are equal, powers are adding. This is also constant. So constant కాబట్టి ఈ పవర్ని కూడా బయట రాయొచ్చు. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడింగ్ చేస్తే ఏ పవర్ ఎంత వచ్చిందమ్మా, ఇంటిగ్రల్ ఏ పవర్ 9 ఇంటిగ్రల్ 0 to π/2 రిమైనింగ్ ఫంక్షన్స్ sin theta cos theta 1 minus sin square theta, that means sin theta into 1 minus sin square theta, that means cos square theta whole power 7/2 into cos theta d theta. A power 9 into integral 0 to π/2, 2 are cancelled. Bases are equal, powers are adding, that means cos power 7 plus 1 8 theta into sin theta d theta. ఇక్కడ నేను కాస్ ముందు ఎందుకు రాశాను అంటే పవర్ ఏది ఎక్కువగా ఉంటే అది ముందు రాయాలి, పవర్ తక్కువగా ఉన్న తర్వాత రాయాలి. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ వచ్చినాయి. ఏ ఫార్ములా, సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే m = 1 ఉందమ్మా. m = 1 ఉంటే మనకి ఫార్ములా ఏంటి, 1/n + 1. హియర్ n వాల్యూ ఎంత మనకి 8. సో ఫార్ములాలో రాసామనుకోండి, ఇఫ్ m = 1 n = 8 అయితే నెక్స్ట్ ఫార్ములా ఏంటి, 1/n + 1. ముందు ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది, a పవర్ 9 ఇంటూ 1/8 + 1, దట్ మీన్స్ a పవర్ 9/9. దిస్ ఈజ్ ద ఆన్సర్.